హలో అండి, నమస్తే. మేడారం వెళ్ళిన వాళ్ళందరూ కూడా అలా మంచిగా ముళ్ళలు మూటలు వేసుకొని సేమ్ రామప్పలో కూడా శివయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తున్నారనమాట. సో అందుకే మీ అందరికీ కూడా ఈ విషయం షేర్ చేయాలి అనిపించింది. మీరందరూ వస్తున్నారా మేడారంకి? సమ్మక్క సారక్క జాతర అతిపెద్ద గిరిజన జాతర. మేడారంకి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్స్ అన్ని కవర్ చేసుకోవాలి అనుకుంటారు కదా. దాంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి మన యునెస్కో అవార్డు వచ్చిన రామప్ప అండి. 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది. మనము మేడారంకి జంగాలపల్లి క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకుంటే జంగాలపల్లి క్రాస్ రోడ్ మిడిల్ లో ఉంటది. జంగాలపల్లి క్రాస్ రోడ్ నుండి స్ట్రైట్ 40 కిలోమీటర్లు పోతే మేడారం, అక్కడ నుండి లెఫ్ట్ పోతే 7 కిలోమీటర్స్ పోతే ఇలా రామప్ప వస్తారన్నమాట. వెళ్తుంటే లొకేషన్ కూడా మస్తు ఉంటుంది. ఇట్లా చెట్లు ఉంటాయి, మనం ఏమైనా వండుకున్నా తీసుకొచ్చుకున్నా కూడా ఇక్కడ ఆగి తినేయచ్చు. ఇక్కడ నుండి మళ్ళీ కోటగుళ్ళు ఎంత దూరం? 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి కోటగుళ్ళు వస్తుంది. సాయి పల్లవి మూవీ ఏంటది, విరాట పర్వం. సాయి పల్లవి గారు విరాట పర్వం మూవీ తీస్తారు కదా, ఆల్మోస్ట్ ఆ మూవీ అంతా కూడా మనకి కోటగుళ్ళులోనే ఉంటుంది. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ లో మనకి కోటగుళ్ళు వస్తుంది. మీరు లక్నవరం వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, కానీ లక్నవరం ఓపెన్ ఉందో లేదో అంతగా తెలియదు. మేబీ ఓపెన్ చెయ్యరు మేడారం టైంలో. చాలా బాగుంటుంది. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఈ లొకేషన్స్ అన్ని కవర్ చేసుకోవాలి అనుకుంటే 3 days ట్రిప్ ప్లాన్ చేయండి. మీరు మధ్యలో హన్మకొండలో మంచిగా స్టే చేసి హన్మకొండలో భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడి ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. కిలా వరంగల్ ఇలా అన్ని మరమ్మతులు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ నుండి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి చాలా మంచిగా వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. సో హ్యాపీ జర్నీ, హ్యాపీగా వచ్చేసేయండి. అండ్ నేనైతే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇవన్నీ కూడా మా సైడ్వే కాబట్టి మీకు కూడా షేర్ చేయాలి అనిపించింది. మేడారం ఎంతమంది వస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.